మారకూడదు. ఈసారి పెరిగిన వీధి కొలతలనేది మారకూడదు. ఈడ 15 ఉంది కదా, వీడికి రా. ఈడ టేబు ఇక్కడ ఉంది. నువ్వు క్రాస్ గా నువ్వు ఎందుకు జరిగినావు ముందు బయట? జరగాలి అసలు. రోడ్డే క్రాస్, ఇది ఏదైనా సిమెంట్ రోడ్ క్రాస్ చేసినారు. పోయే కొద్దీ అట్లే తగ్గకుండా పోతారు. నాకు అవసరం లేదన్నా నీది, నువ్వు చక్కగా కట్టుకోవాలి. నీళ్ళు ఇట్లా పట్టుకో. గిట్రా. ఇలా 16.5 ఉంది, ఆడ 15 ఉంది. అడిగిరా అంటే ఇప్పుడు వాయువేంపి 2 16. ఇదే పడుకో, ఇది మీకే పడుకో. పదహైదు 4.5 పెరిగింది అంటే 4.5 ఈసానం తగ్గింది. అంటే అట్లయితే ఆడి వరకు ఇది పీకేసి 6 వరకు కట్టాడు. నాడికే కట్టుకోవాలంగా తప్పదు. అంటే ఇట్లా ఈశాన్యం నీది ఈశాన్యం తగ్గిందని అంటే బజారు వీధి కొలతలు మారకూడదు. అమ్మా మనం మీరు మీ తప్పును ఒప్పుకోరు కానీ అమ్మా, మీరు ఈశాన్యం పెరిగిందా లేదా అమ్మా ముందు? మీరు వీధి కొలతలు మారొద్దని అంటే వాళ్ళు కొలతేసి వేసి నిండే నీకు కరెక్ట్ గా ఆడెంత వచ్చింది ఈడంత. మీరు ఈశాన్యం పెంచకుంటే నీకు ఒకటే కొలత వస్తుంది అమ్మా. ముందు మీ తప్పుని ఒప్పుకోరు మీరు. ఇది అలా తీసేసి ఈడ పెట్టమంటారా? ఇలా కొలుచుకో స్వామి, ఇట్లా ఇల్లు కొలుచుకొని పెట్టుకోవాలా? ఇది పెరుగుతుంది కదా, ఇది 15 వచ్చింది కదా, ఇది పెంచితే 16 ఎక్కువ వస్తుంది. మళ్ళీ 20 వరకు పెట్టు. ఇట్లా 20 వరకు పెట్టమంటారా? అది దిమ్మ మందం అయితే మళ్ళీ దిమ్మ వీకాల్సి వస్తుంది. దిమ్మే 20 వరకు పెట్టాలి, ఈ కుళాయి వరకు. మళ్ళీ ఎందుకంటే ఇక్కడ దిమ్మ మందం అయ్యి ఆడ మళ్ళీ ఆగ్నేయం పెరుగుతుంది. ఆడ ఈయనే ఉంది చూడు, అట్లా కాదు ఆడ ఆగ్నేయం. ఇప్పుడు ఇక్కడ మందం అయితే కదా పిల్లరు గోడ కానీ నువ్వు నాకు ఒకసారి కడా మీరు అండి నేను లాస్ట్ కొట్టుకోండి. ఇట్లా పట్టు, ఇలా పట్టు, ఇలా కొలత పట్టు. నేను చెప్తా వాడు అడ్డం పట్టు. ఇట్లా పట్టు, ఇట్లా పట్టు. అట్లా కొలుసు, బయటికి కొలుసు. కొంచెం తక్కువ 5 అనుకో, 5 అనుకో. ఇడికి ఆడిని ఆ మూల కొట్టుకో, 5 అనుకో. ఇట్లా దాని ఇట్లా ఇట్లా కట్టుకో చాలు. మళ్ళా లోపలికి కడతావు స్వామి. నువ్వు ఎందుకంటే చేస్తారు మీరు? మళ్ళీ పైకి ఇట్లా పట్టుకో. ఇటుకే బయటికి పెట్టమని ఆడ ఇట్లా పెట్టుకో, ఇట్లా కట్టుకో. మళ్ళీ ఇది కడితే అనుకో, ఇక్కడ ఈశాన్యం మందం అవుతుంది. ఇలా కడితే ఇక్కడ ఈశాన్యం మందం అవుతుంది. అందుకే ఈరికే కట్ట ఉంటున్నట్టే. అప్పుడు ఇలా ఈ కొలత ఇది కరెక్ట్గా వస్తుంది. ఇలా కులాయి కాడ ఇడై కులాయి అవుతలే, కులాయి అవుతలే. నైరుతి ఈశాన్యం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఈశాన్యం పెరిగిందని. ఇప్పుడు ఈశాన్యం ఇట్లా ఉత్తరం ఇట్లుంటే ఇట్లా వాయువంతు వస్తుంది ఇండ్లు కాంపౌండ్. ఇప్పుడు ఇట్లా ఈశాన్యం ఎప్పుడైతే ఇట్లా పెంచినారో ఇది ఉత్తరం. ఈశాన్యం వేసాక ఇట్లా వాయువంతు వస్తుంది కాంపౌండ్. అలా నేను అద్రాన్న పెట్టించి మూల పెట్టిస్తే మళ్ళీ నువ్వు లోపలికి పెడితే ఎట్లా? ఆ ఒంటి పిల్ల అవతల పెట్టే ఉంటున్నా, ఆడ లోపల పెడితే మళ్ళీ ఒకటి అవుతుంది. బయటికి ఒక పిల్ల ఆడ బయటికి, ఈడంతా లోపలికి.
ఇరుసు ఇప్పుడు దాంట్లో అంతా కట్ చేయాలనా అది గోడ అది గోడ మొత్తం ఎట్లా 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 చేస్తాం అని కూడా చెప్పు. నేనేమన్నా ఒంటి పిల్ల పెట్టమన్నారు కదా ఆ, ఒంటి పిల్లమైనా అంటే గుడ్లో సగం గోడలో సగం ఆగబెట్టాలా? అన్న కుదరదు అంత పీకి ఇప్పుడు లోపలికి కట్టుకోడా. ఇప్పుడు ఆడ కొంచెం ఇటుకెళ్ళ బయటికి రా, ఆయన అంతా లోపలికి రా, ఇది గిరకు దారం పట్టు, ఇదంతా తీసేసుకొని కట్టుకోగా. పెళ్లి ఇద్దరు పెట్టాడా ఇతలకే ఇద్దరికే కదా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బ్రహ్మ రాత్రి ఎక్కడ ఉండాలి అన్ని దారం పట్టుకొని నువ్వు ఆడ పిల్ల మాత్రం బయట పెట్టాలా. బయటికే పెడతాను పోదాంపా.